అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అంటే ఇంకా మనం లోతుకి వెళ్ళొచ్చు. అబ్రహాము నన్ను నరకము నుండి దేవుడు రక్షిస్తాడని నమ్మాడు. ఇంకా ఈ భూమి మీద ఈ భూలోకాన్ని వదిలిన తర్వాత కూడా నాకు క్షేమాధారము ఈ దేవుడని నమ్మాడు. ఇంకా ఏం నమ్మాడు? రక్త ప్రోక్షణమును నమ్మాడు. అబ్రహాము ఏమి నమ్మాడన్నాను? రక్త ప్రోక్షణమును నమ్మాడు. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదని నమ్మాడు. అందుకే అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. బలిపీఠం ఎందుకు? బలి అర్పించడానికి. బలి అర్పించడం అంటే అర్థం ఏంటి? రక్తమును ప్రోక్షించడమే. అసలు బలిపీఠం ఉన్నదే రక్తాన్ని ప్రోక్షించడానికి. బలిపీఠం ఉన్నదే రక్తాన్ని ప్రోక్షించడానికి అనేది ఒక స్టేట్మెంట్. దీని యొక్క రివర్స్లో చెప్తా నేను. రక్తం అనేది ఉన్నదే బలిపీఠం మీద ప్రోక్షించడానికి. ఈ మాట ఎవరు చెప్పారు? యెహోవా దేవుడు మోషేకు చెప్పాడు. లేవియాకాండం 17:11 చదవండి దయచేసి. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితిని. దేనిని ఇచ్చి తిని? రక్తమును మీకు ఇచ్చి తిని. రక్తం అనేది ప్రకృతిలో దేవుడు ఎందుకు సృష్టించాడంటే అందులో ప్రాణాన్ని ఉంచి ఇచ్చాడు. ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షిస్తే ప్రాణమును అర్పించినట్లవుతుంది. ఆ ప్రాణమును బట్టి, రక్తము తనలో ఉన్న ప్రాణమును బట్టి మీ దోషములకు ప్రాయశ్చిత్తము కలిగించును. ఇది నమ్మాడు అబ్రహాము భక్తుడు. దేవుడున్నాడని చాలామంది నమ్ముతున్నారు. ఆ దేవుడు మాకు సహాయం చేస్తాడు, కాపాడుతాడు, మా వ్యాపారాలు, మా కుటుంబాలు, మా రాకపోకలలో మాకు క్షేమం ఇస్తాడు, మమ్మల్ని స్వస్థపరుస్తాడు, మాకు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు ఐశ్వర్యం ఇస్తాడు అని అన్ని మతాల వాళ్ళు నమ్ముతున్నారు. కానీ రక్తము చిందించకపోతే ఆ దేవుడైనా, అంత మంచి దేవుడైనా మన పాపాలు క్షమించడు. పాప క్షమాపణ కొరకు రక్త ప్రోక్షణము చాలా అవశ్యము. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు అని మొట్టమొదట నమ్మినవాడు నోవహు. నోవహు బలిపీఠము కట్టాడు, బలి అర్పించాడు. ఆ నోవహు తర్వాత బలిపీఠాలు కట్టడం మనం అబ్రహాము జీవితంలో చూస్తాం. తర్వాత ఇస్సాకు, యాకోబు కూడా కట్టారు. ఆ తర్వాత మోషే వచ్చాడు, మళ్ళీ బలిపీఠాల పరంపర స్టార్ట్ అయింది. బలిపీఠము అనేది ఒక యూనిక్ ఫీచర్ ఆఫ్ అబ్రహామిక్ ఫెయిత్. రక్త ప్రోక్షణం అవశ్యం. అది నమ్మినవాడు అబ్రహాం. మళ్ళీ మొదటికొచ్చింది పాయింట్. రక్త ప్రోక్షణం అవశ్యమని ఒక అబ్రహామే నమ్మాడా? ఆర్యులు నమ్మలేదా? చెప్పాలి. నమ్మారా నమ్మలేదా? ద్రావిడులు నమ్మారా నమ్మలేదా? వాళ్ళందరూ బలులు అర్పించారా లేదా? మరి ఇంకేన గొప్పతనం ఏముంది? ఆ లెక్కన వాళ్ళందరూ అబ్రహాములే. మరి